వెల్కమ్ టు ఐ డ్రీమ్ అవి ఇవి విత్ ఆకెళ్ళ ఆన్ దేవాలయాలు. ఆకెళ్ళ గారు నమస్కారం అండి. నమస్తే అండి. దేవాలయాలు అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తు వస్తుంది? మనం వెరీ ఫస్ట్ ఎపిసోడ్ చేసాం వినాయకుడి గురించి. అందులో చెప్పారు దేవాలయాలు అంటే ఒక పాజిటివిటీ సెంటర్స్ అనేది, శక్తి కేంద్రాలు అనేది, ఒక నమ్మకం విశ్వాసానికి ప్రతీకలు అనేది. దేవాలయాలు అనగానే ఇంకో కైండ్ ఆఫ్ వర్షన్స్, లేకపోతే ఈ మధ్య జరుగుతున్నవి వేల సంవత్సరాలుగా అటాక్స్ అనేది కూడా ఎందుకని గుర్తొస్తూ ఉంటాయి? అంటే యాక్చువల్గా దేవాలయ వ్యవస్థ అనేది మతంతో ముడిపడి ఉంటుంది. అది క్రైస్తవమైన, ఇస్లామైన, బౌద్ధమైన, జైనమైన, సిక్కులైన, హిందువులైన, జొరాస్ట్రియన్స్ అయినా ఎవరిదైనా. ప్రార్థనాలయం, దేవాలయం, ఆరామం, స్తూపం, చైత్యం, మసీదు, చర్చ్, పదం ఏదైనా ఒక ఆకారం ఉంటుంది. దానికి ఆకారం లోపల ఒక విగ్రహం ఉంటుంది. విగ్రహం చుట్టూ కొన్ని పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, ఉపన్యాసాలు ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏదో ఒక మతానికి మాత్రమే పరిమితం అవ్వడం వల్ల మతపరమైన అభిప్రాయ భేదాలు, మతపరమైన ద్వేషాలు, మతపరమైన నమ్మక అపనమ్మకాల మధ్య ఘర్షణలు, దాంతో భౌతిక దాడులు, ఘర్షణలు కూడా జరుగుతాయి. ఇది సామాజికంగా ఒక ప్రాసెస్లో మతాలు ఎవాల్వ్ అవుతున్న కొద్దీ జరుగుతున్న ఒక పరిణామం. దీన్ని 3 దశలుగా చూడాలి. ఉదాహరణకి మీకు మనం ఇప్పుడు ఇవాళ మన ఇద్దరం మాట్లాడుకున్న సమయానికి సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి విగ్రహానికి సంబంధించి ఒక ధ్వంసకాండ జరిగింది. ఇది సామాజికంగా మాత్రమే చూసేంత చిన్నది కాదు, మతపరంగా మాత్రమే చూసేంత ప్రత్యేకమైనది కాదు. ఒక మతపరమైన దాని వెనకాల రాజకీయాలు ఉంటాయి, సామాజిక పరమైన దాని వెనకాల ఈక్వేషన్స్ అంటే సమీకరణాలు ఉంటాయి. ఒక గుడి ఒక భౌతికమైన జీవితానికి, ఒక సాంఘికమైన జీవనానికి ముడిపడి ఉంటుంది. కొంతమంది ప్రజలు దాని మీద ఆధారపడడం మాత్రమే కాదు, అంటే అక్కడ పువ్వులు అమ్మేవాళ్ళు, లేకపోతే కనుక మరొకటి అమ్మేవాళ్ళు, దాని మీద జీవనం మీద ఆధారపడేవాళ్ళు మాత్రమే కాదు, మానసికంగా దాంతో కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందులోనూ మీరు ఎప్పుడైనా గమనించారో తెలియదు కానీ చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు, అందులోని ఇల్లాజికల్ కష్టం వచ్చినప్పుడు మనిషి చేసే మొట్టమొదటి పని ఏంటంటే దేవుడి మీద ఆధారపడతాడు. ఆ దేవుడి మీద ఆధారపడడం అనేది ప్రపంచంలో ఉన్న ఏ మనిషి అయినా, ఏ మతానికి సంబంధించిన వారైనా దైవాన్ని, దేవుణ్ణి పూజించడం ద్వారా, నమ్మడం ద్వారా, మొక్కుల ద్వారా తన యొక్క జీవితాన్ని ఆత్మవిశ్వాసం వైపు పంపిస్తారు, ధైర్యం వైపు పంపిస్తారు, నమ్మకం వైపు పంపిస్తారు. అంటే ఒక వ్యక్తి దేని మీద ఇక్కడ ఆధారపడుతున్నారు? ఒక దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు అనే దానికి సంబంధించి విగ్రహము, దాంతోపాటు కూడిన గుడి అనేది కేవలం ఒక మతపరంగా మాత్రమే చూడకూడదు అన్నది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం స్టార్టింగ్లో మీరు మాట చెప్పారు, దేవాలయం అనగానే అక్కడ ప్రార్థన అవుతుంది, ఉపన్యాసాలు, ప్రవచనాలు ఉంటాయి. దీంతో పాటుగా కేవలం మతానికి సంబంధించి చెప్పరు. అక్కడ సమాజం గురించి ఉంటుంది, వ్యక్తిత్వం గురించి ఉంటుంది, పరిసరాల గురించి ఉంటాయి, ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇవన్నీ ఉంటాయి. అందులో కేవలం మతానికి సంబంధించి మన మతమే గొప్పది, లేకుంటే మనమే ఇలా, పక్క వాళ్ళు అలా, అంత తక్కువ వాళ్ళు, లేకుంటే వాళ్ళ మీద అటాక్, ఇలాంటివి మాత్రం ఉండవు. బట్ ఎందుకని ఇంకో యాంగిల్ని చూడలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం మనం? కారణం ఏంటంటే అది ఖచ్చితంగా అధికారపరమైన, అంటే పాలనాపరమైన, అంటే అధికారంలో ఎవరైతే ఉంటారో వారి నుంచి కింది స్థాయి వరకు ఒక కమ్యూనికేషన్ ఎప్పుడూ కూడా సైలెంట్గా వెళ్తూ ఉంటుంది. ఏది ఫ్లెక్సిబుల్గా ఉందో అది తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అందుకని ఏమవుతుంది, ప్రజలకి తమకు తెలియకుండానే ఒకసారి ఈ మతం ఆ మతం అనేది ఎప్పుడైతే వచ్చింది, విచిత్రం ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు, స్థానికంగా ఉన్న ప్రజల మధ్య ఎప్పుడు ఉండదు. బయట నుంచి తీసుకొచ్చిన వాడు ఇచ్చిన విద్వేషాల మధ్య వల్ల మాత్రమే వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందులో స్థానికంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటూనే ఉంటారు. అందులో ఒక టెంపుల్ తోటి ముడిపడిన ఒక జీవన ఆధారం మాత్రమే కాకుండా మానసిక పరమైన ఏమంటామంటే స్వస్థత అంటాం,
మానసికపరమైన ధైర్యం, ఈ ఎప్పుడైతే సమాజానికి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ద్వారా ఇలా ఇవ్వచ్చని, కమ్యూనికేట్ చెయ్యొచ్చని మనము కనుక్కున్న ఒక అత్యద్భుతమైన ఔషధం. మామూలుగా మీకు వ్యక్తిత్వ వికాస కేంద్రాలలాగో మనోవికాస కేంద్రాలలాగో టెంపుల్ అనేది ఆ రోల్ ప్లే చేస్తుంది, అంతకన్నా ఎక్కువ ప్లే చేస్తుంది యాక్చువల్గా. మీరు అందుకనే ఒక ఐడల్, ఒక విగ్రహం కనుక ధ్వంసమైతే స్థానిక ప్రజల్లో ఆందోళన వస్తుంది. దాన్ని మామూలుగా మనకి అపచారం అనే పదం వాడతాం, ఏదో జరిగిపోతుందనే భయం కలుగుతుంది. అందుని తమకు సంబంధించిన మానసికపరమైన ధైర్యాన్ని అందించే ఒకానొక శక్తి కేంద్రంగా మాత్రమే టెంపుల్ని మనం చూసినప్పుడు, దాని వెనకాల ఎప్పుడైతే ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చినాయో, ఇలాంటి ఈక్వేషన్స్ మీద ఖచ్చితంగా మనలాంటి వాళ్ళని చెప్పాల్సింది ఏంటంటే, ఒక పక్కనేమో అన్ని మతాలు సమానం అని చెప్తాం, ఇంకో పక్కనేమో ఇలాంటివి జరిగినప్పుడు స్పష్టంగా మనం చెప్పగలిగి ఉండాలి ఇందులో ఉన్న తప్పేంటో ఒప్పేంటో. అయితే ఇక్కడ 2 అంశాలు, మనం ఇమ్మీడియట్గా అలా రియాక్ట్ అవుతున్నామా, ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళ మతాన్ని కూడా చూసే, వాళ్ళు అలా చేశారు కాబట్టి మన మతం మీద అటాక్ జరిగింది కాబట్టి మనం ఇలా చెయ్యాలి అనేటువంటి అంత రియాక్షన్ ఎందుకు వస్తుంది? అంటే మరి మతపరమైనవి ఎప్పుడైతే అంటే ఇన్క్లినేషన్ ఉంటుందో, మీకు మామూలుగా కొంచెం వివరణాత్మకంగా చెప్పాలి అంటే, భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అంటే 1947లో పాకిస్తాన్లో ఉన్న టెంపుల్స్, హిందూ టెంపుల్స్ సంఖ్య అరౌండ్ 420 or 30. అప్పుడు 75 సంవత్సరాల తర్వాత ఇవాళ పాకిస్తాన్లో ఉన్న టెంపుల్స్ సంఖ్య 20. అవును, వెరీ రీసెంట్గా కూడా హనుమాన్ మందిర్ మీద అటాక్ అయింది. అదే మీరు ఇండియాలో తీసుకుంటే, సో అదే స్వాతంత్రం వచ్చే సమయానికి భారతదేశంలో ఉన్న టెంపుల్స్ సంఖ్య కాస్త అటు ఇటుగా ఒక 50-60 వేలు అనుకుంటే, ఇవాళ దాదాపు 6 లక్షల కన్నా పైన. భారతదేశంలో ఉన్న విలేజెస్ ఎన్ని ఉన్నాయంటే కాస్త అటు ఇటుగా ఒక 6,50,000 దాకా ఉంటాయి. ఈ దేశంలో ఉన్న టెంపుల్స్ సంఖ్య కాస్త అటు ఇటుగా 6,50,000, అంటే ప్రతి ఊరికి ఒక టెంపుల్ ఉన్నట్లు లెక్క. అడుగడుగున గుడి ఉంది అనేది. ఎందుకు ప్రతి ఊర్లోనూ ఒక టెంపుల్ ఉంటుంది అంటే, మీరు ఎప్పుడైనా కొంచెం గ్రామీణ ప్రాంతాలు, ఇవాళ నేను మాట్లాడేది ఎప్పుడో కదా వెళ్ళండి, ఒక శివలింగం, ఒక చిన్న మామూలు హనుమంతుడి యొక్క ఒక చెట్టు కిందనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ గ్రామాన్ని కాపాడతాయని, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆరోగ్యకరంగాను ఆనందకరంగాను ఉంటారని ఒక నమ్మకం. ఇవే కాకుండా గ్రామ దేవతలు ఉన్నారు, గ్రామ దేవతలు, ముత్యాలమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, ఇవన్నీ కూడా. ఈ గ్రామ దేవతలు వీటితోటి కూడిన చరిత్ర, వాటితోటి కూడిన ఇవన్నీ కూడా అక్కడున్న గ్రామాలను కాపాడతాయని నమ్మకం. చెరువుల్ని కాపాడతాయని ఖచ్చితంగా. అంటు రోగాలు రాకుండాను ఎవ్రీథింగ్. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రజలకి అక్కడ ఒక నమ్మకాన్ని అందించేవి. ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది, మీరు బంగ్లాదేశ్ తీసుకోండి, ముస్లిం కంట్రీ, అక్కడ టెంపుల్స్ కనీసం ఒక 200 దాకా ఉంటాయి. ఏది హిందూ టెంపుల్స్. పాకిస్తాన్లో ఒకప్పుడైతే కొన్న 450 ఉంటే ఇవాళ ఒక 20 దాకా ఉన్నాయి. ఖతార్, సౌదీ అరేబియా తప్పని ఖతార్, యుఏఈ లాంటి దేశాల్లో కూడా హిందూ టెంపుల్స్ ఉంటాయి. వెరీ రీసెంట్గా అబుదాబిలో ఏడాది ఫిబ్రవరిలో మోడీ స్వయంగా అబుదాబిలో ఒక టెంపుల్ని ఇనాగ్రేట్ చేయడం లాంటివి. ఇంకా అమెరికా లాంటి దేశాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం మొదలుకొని, అంటే ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది మతానికో, మత మౌఢ్యానికో, మత ఛాందసానికో కేవలం అక్కడ మాత్రమే చూసి ఆగిపోతే కనుక ఐదర్ మత ఘర్షణైనా జరుగుతాయి, లేదా కేవలం దాన్ని ఒక ఛాందసంగా మాత్రమే చూసే దశైనా వస్తుంది. ఈ మధ్యన వినిపిస్తున్న మరో పదం మతోన్మాదం. మతం ఇప్పుడు మీకు ఎలా చూడాలంటేనండి, ఎప్పుడైతే ఇంతకుముందు కూడా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, దేవుడు అనే కాన్సెప్ట్ దగ్గర నా దేవుడే గొప్ప అనే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సమాజం అన్న తర్వాత ఒక రకమైన వ్యక్తులు మాత్రమే ఉండరండి. ఇన్ని కోట్ల మందిలో సమాజంలో ఒక స్కూల్లో అందరు పిల్లలు ఒకలాగే ఎలా చదవరో, ఒకలాగే ఎలా ప్రవర్తించరో, సమాజంలో అందరూ ఒకేలా ఉండరు.
వారు వేరు వేరు ఆలోచన ధారలతో ఉంటారు. సమాజంలో ఉన్న వేరువేరు ఆలోచనాధారలతో ఉన్న వారిని సమైక్యపరిచి ఒక దశలోకి తీసుకువెళ్ళి సర్వమత సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని అందించగలిగి ఈ ఈక్వేషన్స్ ఎక్కడా కూడా అంటే అసంతులనం అంటే ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చేయడం అనేది ప్రధానంగా ముగ్గురు చేస్తారు. ఒకటి సమాజంలో ఉండే ఎల్డర్స్ అంటే వృద్ధాప్యంలో ఉన్నవారిని కాదు, పెద్దలు. ఎవరైతే సమాజానికి ఆలోచనాధారల్ని పాజిటివిటీ వైపు అందివ్వగలరో వారు. 2 పాలనా యంత్రాంగం అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట రాజులు, మంత్రులు, సర్వసైన్యాధ్యక్షులు అనుకుంటే ఇవాళేమో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వారి యొక్క ఆల్ కాన్స్టిట్యూషనల్ పరంగా ఎవరైతే ఉన్నారో వారందరూ. ఈ ఇద్దరూ కాకుండా మూడవదండి, మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, సమాజంలో పాజిటివిటీని అందించేది ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషన్ అంటే స్కూలింగ్. ఈ 3 రకాలతోటి కూడిన పాజిటివిటీని సమాజంలోకి అందిస్తూ ఈ సామాజిక పరమైన చైతన్యాన్ని కనుక మనం ఇవ్వగలిగితే అప్పుడు సరైన ఆలోచన ధారణ మనం అందివ్వగలుగుతాం. దీన్ని అందివ్వడానికి చరిత్రలో ప్రతిసారి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఎక్కడైనా సరే ఒక ఈక్వేషన్ కనుక ఇంబ్యాలెన్స్ అవుతుంటే దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తారు అది? ఇందాక నేను చెప్పిన ముగ్గురు చేయాలి. మీరు అందుకనే వేదాల్లో ఏకం సత్ విప్ర బహుధా వదంతి, అందరూ వేరు రూపాలను చెబుతారేమో కానీ సత్యం ఒకటే, సత్ పదార్థం ఒకటే, సత్యం అనేది కూడా కాదు యాక్చువల్గా. ఆ తర్వాత ఉపనిషత్తులు కావచ్చు, ఆ తర్వాత పురాణాలు కావచ్చు, కృష్ణుడైనా, రాముడైనా, విష్ణువైనా, ఈశ్వరుడైనా ఎవరైనా ఒకటే అని. ఎప్పుడైనా మనం పురాణాల మీద మాట్లాడినప్పుడు ఆ డిస్కషన్ చేద్దాం. పురాణాల్లో లింగ పురాణం లాంటివి శివుడి నుంచి బ్రహ్మ విష్ణువులు వచ్చారని చెప్తారు. విష్ణు పురాణం లాంటివి విష్ణువు నుంచి మిగతా ఇద్దరు వచ్చారని చెప్తాయి. బ్రహ్మ పురాణం లాంటివి బ్రహ్మ నుంచి మిగతా ఇద్దరు వచ్చారని చెప్తాయి. ఎలా వచ్చినా నేను ఇటు నుంచి చూస్తున్నాను వెలుగుని, నువ్వు అటు నుంచి చూస్తున్నావు, చూడడం మాత్రం ఒక వస్తువే, కానీ నేను ఇటు నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు ఒకలా కనిపిస్తుంది, నువ్వు అటు నుంచి చూస్తున్నావు కాబట్టి నీకు ఒకలా కనిపిస్తుంది. అందుకని భారతదేశంలో కేరళలో పుట్టిన ఒక వ్యక్తి తన జీవితంలో తన చుట్టుపక్కల ఉన్న రోజుల్లో క్రీస్తకం 7వ శతాబ్దం ఆ ప్రాంతాలలో ఓ పక్కన క్రైస్తవ మతము, ఓ పక్కన ఇస్లాం మతము, ఓ పక్కన మళ్ళీ హిందూ మతంలో ఉన్న శాక్తేయం కావచ్చు, వైష్ణవం కావచ్చు, లేకపోతే కనుక శైవం కావచ్చు, ఇలాంటి అనేక మత శాఖలతోటి సమాజంలో వివిధ రకాలైన వాళ్ళు వెళ్ళిపోతుంటే సత్యం ఒకటే, అందరూ కోరుతున్నది ఒకటే. ఏ మతస్థుడైనా కోరుతున్నది ఏమిటి అంటే తన యొక్క జీవితంలో తాను ఆనందంగా ఉండడానికి, తాను ఆహ్లాదకరంగా ఉండడానికి, తాను ఆత్మవిశ్వాసంతో ఉండడానికి, తాను నమ్మకంతో ఉండడానికి, తాను ఆరోగ్యకరంగా ఉండడానికి నాకు ఒక దైవం కావాలని కోరుకుంటున్నాడు. ఆ దైవం ఒకరే, ఎవరికి వారు వారి రూపాల్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి 2గా కనిపిస్తోంది కానీ 2 కాదు అని చెప్పిన అద్వైత సిద్ధాంతం మనకి ఆదిశంకరాచార్యుల వారు క్రీస్తకం 7వ శతాబ్దంలో కాలడి అనే ప్రాంతంలో కేరళ నుంచి ఇవ్వడానికి కారణమైంది. అది విశిష్టాద్వైతమైన, ద్వైతమైన, అద్వైతమైన, ద్వైతాద్వైతమైన ఏదైనా ఒకటే. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. సాటి మనిషిలో కనుక దైవాన్ని చూడగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా అన్ని చోట్ల మనకి ఇందాక నేను చెప్పాను కదా, ఈక్వేషన్ ఇంబ్యాలెన్స్ అవ్వదు. ఇక్కడ క్వశ్చన్ కవిత గారు, ఇదంతా ఒక లేయర్, కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఎందుకు భిన్నంగా కనిపిస్తాయి? 2 ఎందుకు అసలు కొట్లాటలు? వాట్ ఈస్ ద రీజన్?